హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? IPL 2025 మెగా వేలం నేపథ్యంలో జట్లన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో మెగా వేలం నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీల ఓనర్లతో సమావేశం నిర్వహించి రిటెన్షన్ పాలసీపై వారి అభిప్రాయాలతో పాటు సలహాలు సూచనలు స్వీకరించింది. అతి త్వరలోనే BCCI రిటెన్షన్ పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. అయితే గతంలో జరిగిన మెగా వేలం రిటెన్షన్ పాలసీ ప్రకారం ఒక జట్టు గరిష్టంగా 4 కంటే ఎక్కువగా రిటైన్ చేసుకునే అవకాశం లేదు. ఇదే ఫ్రాంచైజీలకు సమస్యగా మారింది. కాంబినేషన్ సెట్ అయిన జట్లు మెగా వేలాన్ని వ్యతిరేకిస్తుండగా మిగతా జట్లు కావాలని పట్టుబడుతున్నాయి. కొన్ని జట్లు 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా 4 నుంచి 5 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉందని BCCI ఇవ్వనుంది. ఈ లెక్కన జట్లన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. స్టార్ ఆటగాళ్లంతా తమ పాత జట్లను వీడి కొత్త జట్లలోకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు మెగా వేలంపై ఫోకస్ పెట్టాయి. రిటైన్ చేసుకునే ఆటగాళ్లతో పాటు వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించాయి. తమ టీంను బలోపేతం చేయడానికి కావలసిన ఆటగాళ్ల జాబితాను రూపొందించుకుంటున్నాయి. RCB కూడా తమ ప్రణాళికలను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లో దారుణంగా విఫలమైన గ్లెన్ మ్యాక్స్వెల్ RCBని వదులుకోనుంది. ఈ క్రమంలోనే హెన్రిచ్ క్లాస్ కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ప్రణాళికను రచిస్తోంది. ప్రస్తుతం హెన్రిచ్ క్లాసెన్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతన్ని సన్రైజర్స్ హైదరాబాద్ వదులుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ అతన్ని వేలంలోకి వదిలేస్తే మాత్రం RCB కోట్లు కుమ్మరించి అయినా దక్కించుకోనుంది. మరి మీలో ఎంతమంది క్లాసెన్ RCBలోకి వస్తాడని అనుకుంటున్నారు? కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.